గత వారం మనం ఆ, దేని గురించి మాట్లాడుకున్నాం? నమ్మకం గురించి మాట్లాడుకున్నాం. ఎంతమంది బ్లెస్ అయ్యారు ఆ వర్తమానం ద్వారా? ఒక మాట చెప్తారా? ఒక మాటలో చెప్తారా? నమ్ముట నీ వలన అయితే. హల్లెలూయా. ఓకే, వాక్యంలోకి వెళ్దాం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు ధర్మశాస్త్ర సంబంధ క్రియల వలన లేక విశ్వాసంతో వినటం వలన చేయించున్నాడు. అబ్రహాం దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోండి. దేవుడు విశ్వాస మూలంగా అనుజనులను నీతిమంతులుగా తీర్చిన లేఖనము ముందుగా చూచి, నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురని అబ్రాహామునకు సువార్తను ముందుగా ప్రకటించాను. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసం గల అబ్రహాంతో కూడా ఆశీర్వదింపబడరు. 13వ వచనం, ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వల్ల మనకు లభించినట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించాను. చాలు. సో పౌలు గారు ఈ యొక్క భాగాన్ని గలతీ సంఘానికి, గలతీలో ఉన్న సంఘానికి ఆయన రాస్తా ఉన్నాడు. మనం మొదట ఎలా ఆరంభించామంట? మన ఆత్మీయ జీవితాన్ని ఆత్మానుసారంగా ఆరంభించామంట. హల్లెలూయా. సో లైఫ్ బికేమ్ స్పిరిచువల్ వెన్ యు ఆర్ బోర్న్ అగైన్ ఆర్ వెన్ యు ఆర్ యాక్సెప్టెడ్ క్రైస్ట్. హల్లెలూయా. జీవితం అనేది ఆత్మ సంబంధమైన జీవితంగా మారింది ఎప్పుడైతే మనము యేసయ్యని రక్షకుడిగా అంగీకరించాము. ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులగుదురు. సో మన ఆత్మీయ జీవితాన్ని మనం ఎట్లా ఆరంభించామంట? అందరు చెప్పాలి, ఎలా ఆరంభించాం? సో ఆత్మానుసారంగా మనం ఆరంభించి శరీరానుసారంగా మనం పరిపూర్ణతలోకి రాలేం, లేకపోతే పరిపూర్ణులు అవ్వలేం. హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మనం అందరం ఆత్మీయంగా పరిపూర్ణతలోకి రావాలని ఆయన యొక్క ఉద్దేశం. హల్లెలూయా. సో ఎంతమంది మంచి ఆత్మీయ జీవితం కలిగి ఉండాలని అనుకుంటున్నారు? ఉన్నారా ఎవరైనా? అలాంటి డిజైర్ ఎవరికైనా ఉందా? మీరు ఆత్మ సంబంధమైన వ్యక్తులేనా? ఓ, సో మీరు లేకపోతే మనమందరం కూడా మన జీవితాన్ని ఆత్మానుసారంగా మనం అనుభవించాం. ఆమేన్. సో ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచామో యేసయ్యనందు లేకపోతే క్రీస్తునందు, మనం ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా చేయబడ్డాం. అదే అనుభవంలో మన జీవితకాలం కూడా మనం కొనసాగడానికి పిలువబడ్డాం. హల్లెలూయా. యేసయ్య నమ్ముకున్న తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత ఏదో వచ్చింది, ఏదో జరిగింది, ఏదో అయిపోయిందని మరలా శరీర సంబంధమైన క్రియల్లోకి మనం వెళ్ళటానికి వీల్లేదు. ఆమేన్. నేను చెప్తున్నా అర్థమవుతుందా? శరీర సంబంధమైన క్రియలు అంటే వ్యభిచారం, దొంగతనం, జారత్వం ఇవి మాత్రమే కాదు. ఎప్పుడైతే విశ్వాస అనుభవంలో నుండి మనం బయటకు వస్తామో మనం శరీరానుసారమైన జీవితంలోకి వచ్చామని అర్థం. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్తారా? ఎప్పుడైతే విశ్వాస అనుభవంలో నుండి మనం బయటకు వస్తామో దాన్ని శరీరానుసారమైన జీవితం అంటారు. అంటే ఎప్పుడు నీ విశ్వాసము బూస్టప్ అవుతా ఉంటే, మన భాషలో చెప్పాలంటే అది ఎప్పుడు బంప్ అవుతా ఉంటే, లేకపోతే అది ఎప్పుడు ఇంకెలా చెప్పొచ్చు, ఫ్రెష్గా ప్రవహించే నదిలాగా అది వెళ్తూ ఉంటే ఒక ఫోర్స్తో మనము ఆత్మ సంబంధమైన జీవితం జీవిస్తున్నామని అర్థం. హల్లెలూయా. అంతా నాతో ఉన్నారా? సో ఎప్పుడైతే పరిస్థితుల్ని వాటిని మన జీవితంలో ఎదుర్కొంటామో, వాటిని ఎదుర్కొన్నప్పుడు మనకు కనబడే దాన్ని బట్టి, మన పాఠశాలలో, మనం యూనివర్సిటీలో మనం నేర్చుకున్న దాన్ని బట్టి, మన చుట్టూ ఉన్న మనుషులు మనకి బోధించిన జ్ఞానం బట్టి, లేకపోతే మనం పెరిగిన బ్యాక్గ్రౌండ్ బట్టి మనం ఎప్పుడైతే వెళ్తామో ఆత్మ యొక్క అనుభవంలో నుండి శరీరానుసారమైన అనుభవంలోకి వస్తాం. హల్లెలూయా.
సో శరీరానుసారమైన జీవితంలో ఉండకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా విశ్వాస అనుభవంలో నిలిచి ఉండాలి. ఆమేన్. సో ఇప్పుడు మనకు వచ్చే సమస్యలు ఏం చేస్తాయి, మనకు వచ్చే క్లిష్టమైన పరిస్థితులు ఏం చేస్తాయి, విశ్వాస అనుభవంలో నుండి బయటికి వెళ్ళేటట్టు చేస్తాయి. లేకపోతే దేవుని మీద విశ్వాసం ఉంచకుండా అవి మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి, అవి మనల్ని చేస్తూ ఉంటాయి. సో అప్పుడు ఏం జరుగుతూ ఉంది, దేవుడు మనల్ని ఎలా అయితే రూపించాడో, మనల్ని ఎలా అయితే ఆత్మీయంగా డిజైన్ చేశాడో, ఆ బ్లూ ప్రింట్లో నుండి లేకపోతే ఆ డిజైన్లో నుండి మనం ఏం చేస్తున్నాం, బయటికి వస్తున్నాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా పిల్లోడు పెరిగిన తర్వాత వాడు నడవకుండా ఊరిక డాబా ఎక్కి పిట్టగోడల మీద పరిగెత్తున్నాడు అనుకో, ఎలా ఉంటుంది? అది వాడి డిజైన్ కాదు. మేబీ సినిమాల్లో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ అలా చేసి ఉండొచ్చు, కానీ మన పిల్లలు అలా చేస్తూ ఉంటే మనం ఊరుకుంటాం. ఎందుకని? అక్కడ నుండి స్లిప్ అయితే ఏమైద్దో మనకు తెలుసు, వాడికి తెలియపోవచ్చు. అవునా? అంటే ఆ పిల్లవాడు ఎలా నడవడానికి పిలువబడ్డాడు? భూమి మీదే నడవడానికి పిలువబడ్డాడు, గాల్లో నడవడానికి పిలువబడలేదు, పిట్టగోడలు ఎక్కి నడవడానికి పిలువబడలేదు. అలానే మనం కూడా క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఎల్లప్పుడూ కూడా లేకపోతే ఎప్పుడు కూడా విశ్వాస అనుభవంలో నిలిచి ఉండటానికి మనం పిలువబడ్డాం. హల్లెలూయా. ఎప్పుడు కూడా విశ్వాస అనుభవంలో మనం నిలిచి ఉండాలి. విశ్వాసం మనకి ఎలా వస్తుంది? విశ్వాసం వినటం వల్ల మనకేమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఏం వినటం వల్ల? క్రీస్తుని గురించిన మాట వినటం వల్ల మనకేమవుతుంది? విశ్వాసం వస్తుంది. ఎప్పుడైతే విశ్వాసం వస్తుందో ఒక వ్యక్తి ఏమవుతున్నాడు? శరీరానుసారంగా ఆలోచించి జీవించే ఆ విధానంలో నుండి ఆత్మీయతలోకి వస్తున్నాడు, స్పిరిచువల్ లైఫ్లోకి వస్తున్నాడు. హల్లెలూయా. మరలా ఒక సమస్య రాగానే, మరలా ఒక కష్టం రాగానే, మరలా ఒక కొంచెం బోర్ కొట్టంగానే మళ్ళీ ఏం చేస్తాడు? ఈ రెల్మ్లో నుండి జంప్ అయ్యి లేకపోతే షిఫ్ట్ అయ్యి మరలా ఎక్కడికి వస్తాడు? శరీరానుసారమైన జీవితంలోకి వస్తాడు. ఆమేన్. నేను చెప్తున్నాను, జాగ్రత్తగా గ్రహించండి. పౌలు ఏమంటున్నాడు? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించి శరీరానుసారంగా మీరు పరిపూర్ణులుగా ఎలా అవుతారు? హల్లెలూయా. ఏంటంటే ఆత్మానుసారంగా ప్రారంభించి జీవితంలో కొన్ని జరిగినాయని, కొన్ని జరగలేదని, అనుకున్నా ఇంకొన్ని అవ్వలేదని, ఎవరో నిన్ను గాయపరిచారని, లేకపోతే మేబీ కెరియర్లో నువ్వు వెళ్ళాల్సిన ఆ డైరెక్షన్లో వెళ్ళలేకపోయావని, నువ్వు అనుకున్న జాబ్ రాలేదని, లేకపోతే నీకు ఏవేవో జరిగినాయి కాబట్టి నువ్వు మరలా శరీరానుసారమైన జీవితంలోకి వచ్చి అపవాది చేత బాధించబడటానికి నువ్వు అవకాశం ఇవ్వకూడదు. హల్లెలూయా. అందరూ అంతా ఉన్నారా? ఏం చెప్తున్నా అంటే, దేవుని బిడ్డలారా, అన్నీ బాగున్నప్పుడు విశ్వాసం ఎప్పుడు ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. అవునా? విశ్వాసం ఎప్పుడు పొంగి పొరులుతూ ఉంటుంది. కానీ ఆత్మీయ జీవితంలో అన్నీ బాగోవు. లేకపోతే మన జీవిత ప్రయాణంలో ప్రతిరోజు కూడా మనకు అనుకున్నట్టు జరగదు. మీన్ ఎవరైనా ఉన్నారా? మీరు అన్నీ అనుకున్నట్టు మీకు జరిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పుట్టిన దగ్గర నుండి పైకి వెళ్ళిన దాకా ఎవరైనా ఉన్నారు అలాంటి వాళ్ళు ఉంటే చెప్పండి, మీ దగ్గర విశ్వాసం నేర్చుకోవాలి ఖచ్చితంగా వచ్చి. అలా జరగదు. ఎందుకని? జీవితం అంటే అంతే. అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా వాక్యాన్ని మనం తీసుకుంటా విశ్వాస అనుభవంలో మనం నిలిచుండాలి. ఎప్పుడైతే విశ్వాస వాక్యాన్ని నేను వింటున్నానో ఇప్పుడు ఏమవుతుంది? శరీర సంబంధమైన పరిధి నుండి నేను షిఫ్ట్ అయ్యి ఆత్మీయ కోణంలోకి వస్తున్నాను. దేవుడు ఆత్మ గనక ఆయన ఆరాధించేవారు ఏం చేయాలి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. సో నీ ఆత్మతో పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉంటాడు, లేకపోతే నీ ఆత్మతో పరిశుద్ధాత్మ ఆయన నిరంతరం మాట్లాడుతూ ఉంటాడు, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు, నిన్ను నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. నువ్వు ఏదైనా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు యెషయా ఏమని రాస్తా ఉన్నాడు? వెనక నుండి నీకు ఒక స్వరం వినపడుతుందంట. హల్లెలూయా. ఏమని? కుడికైనను ఎడమకైనను తొలగకుండా ఇదే త్రోవ, దీనిలో నడువుడని వెనక నుండి ఒక స్వరం వినపడుతుందంట. అంటే పరిశుద్ధాత్మ యొక్క పని ఏంటి? ఆయన నీకు బోధించడం, నడిపించడం, నేర్పించడం మాత్రమే కాదు, ఎల్లప్పుడూ కూడా నువ్వు ఆత్మ సంబంధమైన అనుభవంలో ఉండేటట్టు చేయడం పరిశుద్ధాత్మ యొక్క పని. హల్లెలూయా. ఇప్పుడు ఏదైనా సమస్య నన్ను బాగా బాధ పెడుతుంది అనుకున్నాం ఒక నెల రోజుల నుంచి. ఇప్పుడు నేనేం చేయాలి? దాన్ని దేవుని దగ్గరికి తీసుకెళ్ళి నేను ఆత్మీయ కోణంలోకి వెళ్ళటం ప్రయత్నం చేయాలి. అది ఎలా ప్రారంభమవుతుంది?
ఎప్పుడైతే ఆయన నా దగ్గరకు పంపించిన వాక్యాన్ని, నేను చెప్తున్న జాగ్రత్త వినండి, ఎప్పుడైతే ఆయన నా దగ్గర పంపించిన వాక్యాన్ని నమ్మి దాని మీద నేను విశ్వాసం ఉంచుతాను, ఇప్పుడు ఏమవుతుంది, నా నా ఆలోచన విధానము, నా హృదయము షిఫ్ట్ అవుతుంది ఇంకో లెవెల్లోకి. హల్లెలూయా. నేను చెప్తున్నా అంటే దేవుడు చూపించినవి, దేవుడు మాట్లాడినవి, దేవుడు మనకి ఇవ్వాలనుకున్నవి కూడా ఎప్పుడు శరీర పరిధిలో అవి దొరకవు. ఐ మీన్ చాలామంది చాలా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, నాకు ఇది జరగలేదండి, నాకు ఇది అవ్వలేదండి, లేకపోతే నేను ఇది ఇలా అవుతాను అనుకున్నా. జరగదు. శరీర పరిధిలో బ్రతుకుతా ఉన్నప్పుడు అది జరగదు. కానీ ఎప్పుడైతే విశ్వాస వాక్కు నువ్వు నమ్మావో, ఐ మీన్ ఇప్పుడు నీ డిఎన్ఏలోకి ఏమవుతుంది, దేవుని యొక్క శక్తి ఏమవుతుంది, లోపలికి వెళ్ళిపోయి నిన్ను తాకుతూ ఉంది. నీ బాడీలో ఉన్న కణాలన్నీ కూడా దేవుని యొక్క ఎనర్జీతో నింపబడతా ఉన్నాయి, డ్యునామిస్ పవర్తో నింపబడతా ఉన్నాయి. హల్లెలూయా. ఈవెన్ నీ హృదయం మాత్రమే కాదు, లేకపోతే నీ మనసు మాత్రమే కాదు, ఈవెన్ నీ దేహంలో ఉన్న కణాలు కూడా దేవుని వాక్యాన్ని నమ్మటం ప్రారంభిస్తాయి. హల్లెలూయా. ఐ మీన్ అలా నమ్మటం ప్రారంభించినప్పుడు, అలా విశ్వాసం ఉంచడం ప్రారంభించినప్పుడు ఇప్పుడు నువ్వు చూసే విధానం మారుతుంది. ఐ మీన్ నేను చెప్తున్నా అర్థమవుతుందా? కొంతమంది ఎలా ఉన్నారంటే, మా జీవితంలో ఏమీ జరగట్లేదు, ఇంకా అనుకున్నా ఏమీ అవ్వట్లేదు బ్రదర్ ఏమీ అవ్వవు బ్రదర్. నేను చెప్తున్నా ఏమీ అవ్వవు. నువ్వు యాక్షన్ తీసుకున్నదాకా ఏమి అవ్వవు. క్రియలు లేని విశ్వాసం మృతమైంది. నువ్వు నెలంతా, సంవత్సరం అంతా శరీరానుసారంగా జీవించి దేవుడు ఏం చేయలేదంటే అది ఎంతవరకు న్యాయం? అవునా? నువ్వేం చేయాలి? దేవుడు ఏమన్నా చేతులు కోసుకోమన్నాడా? లేదు. తల కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఆయన తపస్సు చేయమన్నాడా? లేదు. సంవత్సరం అంతా ఉపవాసాలుండి నలిగిపోమన్నాడా? లేదు. ఆయన ఏమన్నాడు? విశ్వాస వాక్యాన్ని తీసుకోమన్నాడు ఆయన. హల్లెలూయా. విశ్వాసం లేకుండా దేవునికి సాధ్యం. అంటే ఇప్పుడు ఒక పరిస్థితి ఏం చేస్తుందంటే, నీ లోపల ఉన్న విశ్వాసాన్ని బయటికి తీసుకొస్తుందా, లేకపోతే నీ లోపల ఉన్న శరీరానుసారమైన జీవితాన్ని బయటికి తీసుకొస్తుందా? ఆ పరిస్థితి విశ్వాసాన్ని బయటకు తీసుకొస్తా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆ పరిస్థితిని దాటి వెళ్తావు, లేకపోతే దాన్ని జయించే అనుభవంలో నువ్వు ఉంటావు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎందుకు ప్రార్థన చేస్తున్నాం అంటే, ప్రతిరోజు మనకు విశ్వాసం ఉంది కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. సో విశ్వాసం ఏం చేస్తుంది? ప్రతిరోజు దేవుని మీద మనము ఆధారపడేటట్టు చేస్తాం. హల్లెలూయా. మనకు కొంచెం ఆశీర్వాదం వచ్చిన తర్వాత, ఒక 10,000 లేకపోతే 1,00,000 రూపాయలు లేకపోతే 10 లక్షలు చిన్న ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమవుతుంది? మనకు ఉన్న వాటిని చూసి మన ఆత్మీయ అనుభవాన్ని మనం పోగొట్టుకోకూడదు. హల్లెలూయా. నీ పక్కనతో చెప్తా ఒకసారి, నీకున్న వాటిని చూసి నీ ఆత్మీయ అనుభవాన్ని పోగొట్టుకోమాకు. నీ ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా శాపంగా మార్చుకోవద్దు. ఇప్పుడు నీ విశ్వాసం ఎలా ఉంటుంది? ఏదైనా కార్యం జరిగినప్పుడు దేవుని మీద ఉన్నట్టు ఉంటుంది, కానీ నీ మనసంతా కూడా ఆ వచ్చిన బ్రేక్ త్రూ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలి, దాన్ని బట్టి దేవుని స్తుతించాలి, దాన్ని బట్టి సాక్ష్యం చెప్పాలి, దాన్ని బట్టి దేవుని మహింపరచాలి, అంత బాగానే ఉంది. కానీ మళ్ళీ నువ్వేం చేయాలి? నెక్స్ట్ ఇంకొక అనుభవంలోకి నువ్వు నడవాలి. హల్లెలూయా. దాన్ని చూసుకొని నీ విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టకూడదు, దాన్ని చూసుకొని నీ ఆత్మీయ జీవితాన్ని వదిలిపెట్టకూడదు. గలతీ సంఘంతో పౌలు గారు ఏమంటున్నాడు? మీరు ఆత్మానుసారంగా ప్రారంభించారు. హల్లెలూయా. మీ పక్కన చెప్తారు, నువ్వు ఆత్మానుసారంగా ప్రారంభించావు, అలానే ఉండు. హల్లెలూయా. అలానే ఉంటే ఏం జరుగుతుంది? 5వ వచనంలో ఏముంది? ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. He who supplies the Spirit to you and works miracles among you. హల్లెలూయా. నువ్వు ఆ విశ్వాస అనుభవంలో కానీ నువ్వు ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంట? ఆత్మను నీకు అనుగ్రహిస్తాడంట. ఆత్మను నీకు అనుగ్రహించి వదిలిపెట్టాడు. నీలో ఏం చేస్తాడంట? అద్భుతములు చేయిస్తాడంట. అంటే అద్భుతములు ఎలా జరుగుతున్నాయి? ఆత్మ వల్ల జరుగుతుంది. ఆత్మ మనలో ఎలా ఉంటున్నాడు? ఆయన ఎలా యాక్టివ్గా ఉంటున్నాడంటే మనం విశ్వాస వాక్యాన్ని వినటం ద్వారా. హల్లెలూయా. ఎక్కడైతే విశ్వాస వాక్యం ఉంటుందో అక్కడ దేవుని ఆత్మ కదలిక ఉంటుంది. అందుకని ప్రతిరోజు నువ్వేం చేయాలి? నీ విశ్వాసాన్ని నువ్వు పురికొల్పుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వు ఫైర్ చేసుకోవాలి, నీ విశ్వాసాన్ని నువ్వేం చేయాలి? ఇన్స్పైర్ చేయాలి, దాన్ని ప్రేరేపించాలి.
ఎలా నువ్వు ప్రేరేపిస్తావు? ఆ దేవుని మాటను నువ్వు ధ్యానిస్తా ఉన్నప్పుడు నువ్వు దాన్ని ప్రేరేపిస్తూ ఉంటావు. దేవుని వాగ్దానాన్ని నువ్వు ధ్యానిస్తా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? విశ్వాసాన్ని పురుకొల్పుతూ ఉంటావు. అప్పుడు నువ్వు సంఘంలో వేరే వ్యక్తితో, బలహీనంగా ఉన్న వ్యక్తితో మాట్లాడినప్పుడు ఏమవుతుంది? వాళ్ళ విశ్వాసానికి నువ్వు అగ్ని రగిలిచ్చేవాడిగా ఉంటావు. కొంతమందిని చూసారా ఎప్పుడైనా మీరు జీవితంలో? వాళ్ళు ఎప్పుడూ కూడా నెగిటివ్గా మాట్లాడుతూనే ఉంటారు. నా వల్ల ఏమైందండి, హలో, మరీ అంత దీనతో ఉన్నంత మాత్రం నీకు ఆస్కార్ అవార్డు ఏమి ఇవ్వడు. ముఖ్యంగా దురాత్మలు అసలేవో ఆస్కార్ అవార్డులు. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? కొంతమందిని చూసారు ఎప్పుడైనా? ఎప్పుడూ ఆ నెగిటివ్ జోన్లోనే ఉంటారు, ఎప్పుడూ ఆ డిప్రెషన్లోనే ఉంటారు. అవునా? ఎవరో పడుకున్నాడు ఒక చోట, 38 సంవత్సరాలు పడుకున్నాడు, ఏసై వచ్చినాక లెగవలేదు. సంవత్సరానికి ఒక 4 రౌండ్లు డొల్లినా వెళ్ళి అందులో పడి ఉండేవాడు. అవునా? కానీ ఏం చేశాడు? 35 సంవత్సరాలు తన యుగో మాలేసుకున్నాడు. నేను వెళ్ళను, అంతే కదండి. 38 సంవత్సరాలు, సంవత్సరానికి 4 రౌండ్లు డొల్లినా 10 సంవత్సరాల్లో ఆ కోనేట్లో పడి ఉండేవాడు. అవునా? తన స్వస్థత పొందుకొని ఉండేవాడు. ఏం చెప్తున్నాను వినండి. అంటే ఆయన ఏం చేస్తా ఉన్నాడు? వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? నేను మీతో చెప్తున్న మాటలు, పలికిన మాటలు అవి జీవమును ఆత్మయున్నాయి. అలా ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మీ లోపలికి ఏమొస్తా ఉంది? దేవుని ఆత్మ వస్తూ ఉన్నాడు. అంటే మీ లోపల దేవుని ఆత్మ లేడా? ఆయన ఆల్రెడీ ఉన్నాడు. ఉన్నాగానే ఆయన ఏం చేస్తున్నాడు? మరలా ఆయన ఒక నూతనమైన కోణంలో మీ లోపలికి వస్తూ ఉన్నాడు. అంటే ఒక స్పిరిట్ ఫామ్లో ఆయన మీ లోపలికి వస్తూ ఉన్నాడు. వచ్చి ఏం చేస్తూ ఉన్నాడు? లోపల మార్పుని ఆయన కలిగిస్తూ ఉన్నాడు. లోపల విశ్వాసాన్ని ఆయన ప్రేరేపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. అలా విశ్వాసం ప్రేరేపించబడినప్పుడు, ఆత్మ నీకు అనుగ్రహించబడినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది? ఏమన్నాడు పౌలు గారు 5వ వచనంలో? అద్భుతములు మీలో జరిగించువాడు. పౌలు గారు ఏమంటున్నాడంటే ఆయన ఆత్మను మీకు అనుగ్రహించి ఏం చేస్తా అంట? అద్భుతాలు జరిగిస్తాడు. ఎలా జరిగిస్తాడు? దేని వల్ల జరిగిస్తాడు? ధర్మశాస్త్ర క్రియల వల్ల కాదు. దేని వల్ల? విశ్వాస వాక్యం వల్ల. ఆమేన్. అంటే ఇంకొకటి, విశ్వాస వాక్యాన్ని నువ్వు వినేకుంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లో నుండి నువ్వు బయటకు వచ్చేస్తావు. హల్లెలూయా. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల్లో నుండి నువ్వు బయటకు వచ్చావని నీకు ఎలా తెలుస్తుంది? అడగండి నన్ను, ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే, నీ మనసు నీ మీద ఇంకా నేరారోపణ చేయదు. అర్థమైందా? నీ మనసు నీ మీద నేరారోపణ చేయట్లేదంటే అర్థం ఏంటి? ఆయన కృపలో నడుస్తుంది. కొంతమంది మనసు అసలు నేరారోపణే చేయదు, వాళ్ళు ఏం చేయకపోయినా. వాళ్ళ గురించి నేను అనట్లేదు, ఎందుకంటే అది ఎప్పుడు డీప్ స్లీప్లో ఉంటుంది. ఆ మనసు గురించి నేను అనట్లేదు. నువ్వు దేవునితో నడుస్తా ఉన్నప్పుడు, విశ్వాసం వాక్యాన్ని వింటా ఉన్నప్పుడు, విశ్వాస వాక్యం ఏం చేస్తుంది? ఇదే చాలా చిన్న సీక్రెట్ ఇది, మీరు దీన్ని పట్టుకోవాలి ఈరోజు. విశ్వాస వాక్యం ఏం చేస్తుంది? శరీర అనుభవంలో నుండి నువ్వు లేపి ఆత్మ అనుభవంలోకి వస్తుంది. హల్లెలూయా. సరే, ఇంకో విషయం దగ్గరకు వద్దాం. పాపం ఎందుకు ఆకర్షణీయంగా కనపడుతుంది లోకంలో? ఎందుకంటే దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంది. అవునా? ఎప్పుడైతే ఒక విశ్వాసి విశ్వాస వాక్కుల నుండి బయటకు వస్తాడో, దేవుణ్ణి నమ్మే స్థితిలో నుంచి బయటకు వస్తాడో, దేవుణ్ణి అనుభవించే స్థితిలో నుంచి బయటకు వస్తాడో, దేవుని సంబంధమైంది తనకు ఆకర్షణీయంగా ఉండదు, బయట ఉన్నది ఆకర్షణీయంగా ఉంటుంది, అంతే. అందుకే పౌలు గారు ఏమన్నాడు? ఏదైతే విశ్వాస సంబంధమైంది కాదో అదేంటి? అయ్యో, ఎవరు చెప్పట్లేదా? ఏంటి? ఏదైతే విశ్వాస సంబంధమైంది కాదో ఏంటి అది? పాపం. అంటే విశ్వాసం లేనప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరలా శరీర అనుభవంలోకి వెళ్తాను. ఐ మీన్ చాలా మంది అడుగుతూ ఉంటారు కదా, ఆ అట్రాక్షన్స్ని ఎట్లా జయించాలండి, ఆ కలరింగ్ని ఎట్లా జయించాలండి? హలో, నీ జీవితాన్ని విశ్వాస వాక్కుతో నువ్వు నింపుకున్నప్పుడు ఆత్మ వల్ల వచ్చే సమృద్ధి నీకు అనుగ్రహించబడుతుంది. ఆ సమృద్ధి నిన్ను ఏం చేస్తుంది? ఆయనలో నువ్వు సాటిస్ఫై అయ్యేటట్టు నిన్ను నిలుపుతుంది. ఆయనలో నువ్వు సంతృప్తి చెందిన అనుభవంలో నిన్ను నిలుపుతుంది. హల్లెలూయా. ఆ అనుభవం ఏం చేస్తుంది? బయట లోకంలో ఉన్న పాప సంబంధమైన అనుభవాల్ని అవి కొట్టేస్తుంది నీ మైండ్లో నుండి. హల్లెలూయా. ఇంకా అది నీకు ఆకర్షణీయంగా అనిపించదు. ఎందుకని? ఒక అనుభవంలోకి నువ్వు తెరవబడ్డావు, ఒక అనుభవంలోకి నువ్వు వచ్చావు. హల్లెలూయా. ఆ అనుభవంలో ఏం జరుగుతుంది? విశ్వాస వాక్యం నీ లోపలికి వచ్చింది, ఆత్మ వల్ల వచ్చే సమృద్ధిని నువ్వు పొందావు. హల్లెలూయా. అందరూ నాకు చెప్తారా? ఆత్మ వల్ల
ఏం చేస్తాడంట ఆయన? ఆత్మ వలన ఏం చేస్తాడంట? ఆత్మను మీకు అనుగ్రహించి ఏం చేస్తాడంట ఆయన? మీలో అద్భుతాలు చేస్తాడంట. హల్లెలూయా. కొంతమంది కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, దేవుడు ఎందుకండి ఎప్పుడూ అద్భుతాలు చేయడు, ఆయన ఎప్పుడో ఒకసారి మాత్రమే చేస్తాడు? అది రాంగ్. దేవుడు ఎప్పుడు చేస్తానే ఉంటాడు. హల్లెలూయా. దేవుడు ఒకసారి చేస్తాడా? కొన్నిసార్లు చేయడా? దేవుడు అన్నిసార్లు చేస్తాడు. కానీ నీ విశ్వాసం ఆ విషయంలో పరిపూర్ణమైందో లేదో చూసుకో. ఆమేన్. పౌలు ఏమంటున్నాడు? అంత సువార్త తెలిసిన పౌలు గలతీయులను ఏమి హెచ్చరిస్తున్నాడు? ఆత్మను మీకు అనుగ్రహించి. ఆమేన్. అంటే నువ్వు ఎక్కువగా ఆత్మను పొందుకోవచ్చా? నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మ గురించి నేను మాట్లాడట్లా. విశ్వాస వాక్యం ద్వారా అనుగ్రహించే ఆత్మ యొక్క కొలత గురించి నేను మాట్లాడుతున్నాను. మెజర్ ఆఫ్ ద స్పిరిట్ అంటారు, అంటే ఆత్మ యొక్క కొలత అంటారు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యం వింటున్నావు. ఇప్పుడు ఆత్మ సంబంధమైన మాటలు ఏం చేస్తున్నాయి? నిన్ను ప్రేరేపిస్తూ ఉన్నాయి, నిన్ను ఇన్స్పైర్ చేస్తూ ఉన్నాయి. ఏ అనుభవంలో నువ్వు నడిచేటట్టు? విశ్వాస అనుభవంలో నడిచేటట్టు. హల్లెలూయా. సరే, బాగా అర్థమవటానికి మనందరూ తెలిసిన భాగంలోకి వెళ్దాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, నేను ఇజ్రాయెలుకి ఇచ్చున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపుము. వారి పితరుల గోత్రంలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుషుని మీరు పంపవలను. వారిలో ప్రతివాడు ప్రధానుడై ఉండవలను. కనాను దేశాన్ని వేగు చూడటానికి మోషే ఏం చేస్తా ఉన్నాడు? 12 గోత్రాల నుండి, అందరు చెప్తారా ఎన్ని గోత్రాలు? 12 గోత్రాల నుండి ఎంతమందిని సెలెక్ట్ చేసుకున్నాడు? 12 మందిని. అంటే ఒక్కొక్క గోత్రం నుండి 10 మందిన ఒక్కొక్క వ్యక్తిని సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాడు? వాళ్ళు వేగు చూసి రావాలి, స్పై చేసి రావాలి. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? కనాను దేశంలో ఉన్న అనాకీయులకి తెలియకుండా వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఏం చేయాలి? దేశాన్ని అంతటిని చూసి, దాన్ని అబ్జర్వ్ చేసి, దాన్ని బాగా పరిశీలన చేసి, ఆ దేశంలో ఎవరు ఉంటున్నారు, ఆ దేశంలో పంటలు ఎలా ఉన్నాయి, ఆ దేశంలో మనుషులు ఎలా జీవిస్తూ ఉన్నారు, వాళ్ళ సంస్కృతి ఏంటి, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ చూసి రావాలంట. హల్లెలూయా. ఎందుకు చూసి రమ్మన్నాడు మోషే? ఎందుకు చూసి రమ్మన్నాడంటే 40 సంవత్సరాల క్రితం దేవుడు ఏమన్నాడు? పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని మీకు నేను ఇస్తానన్నాడు. హల్లెలూయా. దేవుడు ఇస్తా అన్నాడు, కానీ అందులో ఎవరు ఉంటున్నారు? వేరే వాళ్ళు ఉంటున్నారు. ఆమేన్. ఒకసారి నాతో ఆ మాట చెప్తారా? దేవుడు ఇస్తా అన్నాడు కానీ, తర్వాత చెప్పండి. వినపట్లేదు, ఒకసారి పెద్దగా చెప్పండి. దేవుడు ఇస్తా అన్నాడు కానీ ఆ ప్రదేశాన్ని, దేవుడు ఇస్తా అన్నాడు కానీ ఆ స్థలాన్ని, ఏం జరుగుతూ ఉంది? దానిలో నివసించు జనులు బలము గలదో బలము లేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో, వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణంలో ఎట్టివో, వారి గుడారంలో నివసించుద్రో కోటల్లో నివసించుదో, ఆ భూమి సారమైందో నిస్సారమైనదో, చెట్లున్నాయో లేవో. అవునా? 20వ వచనం. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. దేశాన్ని అంతటిని కూడా ఏమంటున్నాడు? జల్లెడ పట్టమంటున్నాడు మోషే. ఫిల్టర్ చేసి రండి, అసలు ఏంటి అందులో విషయం ఉందా లేదా. అవునా? గవర్నమెంట్ ఫ్రీగా ల్యాండ్స్ ఇస్తానంది మనందరికీ. ఏంటి, ఎవరు కూడా ఆమె చెప్పట్లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? మనం తెలిసిన వాళ్ళకి చెప్తాం, బ్రదర్ ఏదో పథకం వచ్చిందంట, అందరికీ 1 ఎకరం ఇస్తున్నారంట, ఇది అసలు ఒరిజినలా ఫేకా, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి అక్కడున్న వ్యక్తులతో కనుక్కొనిరా. అవునా? మోషే ఏం చేస్తున్నాడు? అసలు ఆ దేశం ఉందా లేదా, అసలు నిజంగానే అవి పాలు తేనెలు ప్రవహిస్తున్నాయా? పాలు అంటే మీ ఇంటికి వచ్చే పాలు కాదు, రోజు సాయంత్రం పూట. నిజంగానే ఆ దేశం అభివృద్ధి చెందిందా? నిజంగానే ఆ దేశము సస్యశ్యామలంగా ఉందా? నిజంగానే దేశము చాలా బాగుందా అని ఏం చేస్తున్నాడు? 12 మందిని పంపిస్తా ఉన్నాడు. ఆమేన్. ఈ భాగం ఎంతమందికి తెలుసు? మీకు తెలిసినట్టు కనపట్లేదు.
పంపించినప్పుడు ఏమంది? 10 మంది వచ్చి ఏమన్నారు? హ్యాండ్స్ అప్ అన్నారు. ఏమన్నారు 10 మంది వచ్చి? మా వల్ల కాదు, భయంకరమైన ప్రజలు వాళ్ళు, దారుణంగా ఉన్నారు, కొడితే మనం చచ్చిపోతాం అని బైబిల్లో లేదు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు. వాళ్ళు చూడంగానే భయపడిపోయారు. ఇంకా ఏమన్నారు? వాళ్ళ ఎదుట మనం ఎలా ఉన్నామంట? మిడతల్లాగా ఉన్నామంట. వాళ్ళు చెప్పారు అది, మీరు మా ఎదుట మిడతలాగా ఉన్నారని. లేరు, వీళ్ళే వాళ్ళని చూసి ఒక అంచనా వేసుకున్నారు. మనం కూడా జీవితంలో చాలా మందితో మనం పోల్చుకుంటూ ఉంటాం కదా, అనా వాళ్ళకంటే దేవుడు చేశాడులే అండి, ఆ పాస్టర్ అంటే ఆయన ప్రార్థన దేవుడు ఏదో కొంచెం ఒక 20% ఆలకిస్తాడండి, మనకి 0.5% కూడా దేవుడు ఆలకించడండి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నీ లోపల విశ్వాస వాక్కు నింపబడినప్పుడు, విశ్వాసం నీ లోపల నుండి విడుదలవుతా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ ప్రార్థన ఆలకిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నీకు చూపించింది ఆయన నెరవేరుస్తాడు, నీతో మాట్లాడింది ఆయన జరిగిస్తాడు. ఆయన ఏం చేస్తాడంట? ఆత్మను మనకు అనుగ్రహించి, అంతే నాతో చెప్తారా? ఆయన ఆత్మను నాకు అనుగ్రహించి ఈ రోజు నుండి ఈ సీజన్ అంతా, ఈ సంవత్సరం ముగిసే వరకు ఆయన అద్భుతాలు చేస్తానే ఉంటాడు నా జీవితంలో. ఒకసారి నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అంటే విశ్వాస వాక్యం నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుంది? ఆత్మ నీకు అనుగ్రహించబడతాను. యేసయ్య వెళ్ళిపోయేటప్పుడు ఏమన్నాడు? అన్నాడు, పొందుకో, ఆత్మను పొందుకో అన్నాడు. అంటే ఆయన ఏం చేశాడు? ఒక ఇంపార్టేషన్ ఆయన చేశాడు. ఆయన లోపల ఉన్నది ఏదో వాళ్ళలోకి విడుదల చేశాడు. ప్రతిసారి నువ్వు వాక్యాన్ని రిసీవ్ చేసుకుంటా ఉన్నప్పుడు తండ్రి హృదయంలో ఏ అనాయింటింగ్ అయితే ఉందో, యేసయ్యలో ఏ అనాయింటింగ్ అయితే ఉందో, హోలీ స్పిరిట్లో ఏ అనాయింటింగ్ అయితే ఉందో, అది నీ లోపలికి వస్తూ ఉంటుంది. అది నీ లోపలికి వచ్చి ఏం చేస్తుంది? నిన్ను జీవింపజేస్తూ ఉంటుంది, నీకు లైఫ్ ఇస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంట? ఆత్మను నాకు అనుగ్రహిస్తాడంట. ఆయన ఎలా అనుగ్రహిస్తాడు ఆత్మని? నేను విశ్వాస వాక్యం విన్నప్పుడు. హల్లెలూయా. విశ్వాసం ఎలా వస్తుంది? విశ్వాసం ఎలా వస్తుంది? ఎలా వస్తుంది విశ్వాసం? వింటున్నాను, రోజు నేను వింటున్నాను. వినేకుంది ఏమవుతుంది? నా DNA మారిపోతుంది, నా ఆలోచనలు మారిపోతున్నాయి, నా చూపులు మారిపోతున్నాయి, నా ప్రవర్తన మారిపోతుంది. అదేం చేస్తుంది? ఒక వైరస్ లాగా నా లోపల దూరి నా సిస్టమ్ అంతా కూడా దేవుడు పెట్టిన డిజైన్లోకి నడిపిస్తా ఉంది. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంగా మనం అనుభవించే ఆశీర్వాదాలన్నీ కూడా నీ వ్యక్తిగత విశ్వాస అనుభవం మీద ఆధారపడి ఉంటాయి. ఎప్పుడు మర్చిపోమా. దేవుని నమ్ముతున్నావా? కార్యాలు చేస్తా అంటే నేను బాగా నమ్ముతున్నాను, దేవుని కార్యాలు చేస్తాను. కానీ ఒక చిన్న ప్రశ్న, విశ్వాస వాక్కు ద్వారా ప్రతిరోజు నువ్వు జీవిస్తున్నావా? ఇప్పుడు దేవుడు నాకు చెప్పాడు అనుకుందామండి, బాగా అర్థమవటానికి, బాయ్ పెద్ద బిల్డింగ్ కట్టాయా, ఈ రెంట్లు కట్టుకోలేరు, ఎక్కువ కాలం మీరు ఈ రెంట్లు కట్టుకోలేరు, వెళ్ళి ఒక స్థలాన్ని చూడయ్యా, ఇదిగో బ్లూ ప్రింట్, ఇదిగో నీకు పిక్చర్ ఇస్తున్నాను, వెళ్ళి బిల్డింగ్ కట్టాయా, అదెంతో ఇద్ది, అవునా అని చెప్పి ఆయన ఏం చేస్తాడు? ఇంకేం పట్టించుకోడు, ఆయన వదిలేస్తాడు. ఇప్పుడు నేనేం చేయాలి? నాకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు? కొంతమంది చూస్తూ ఉంటారు కదా, నన్ను ఎవరు జీవితంలోకి పైకి తీసుకుంటూ వస్తారు? ఎవడు పైకి తీసుకొని రాడు, దేవుడే పైకి తీసుకొని వస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎవడికో ముట్టిగా వేస్తాడు, ఆడిని వచ్చి నేను లేపుతాడు. అది జరగాలంటే ఆయన కదులుతాడు. ఆయన ఎలా కదులుతాడు? నీ విశ్వాసం పరిపూర్ణమైనప్పుడు. హల్లెలూయా. ఇప్పుడు నాకేం కావాలి? ఆ ప్రాజెక్ట్ నేను చేయడానికి దేవుడు చెప్పాడు. చాలాసార్లు దేవుడు మనకి అన్ని అసాధ్యం అనుకునే అని చెప్తాడు. ఆలోచించారు ఎప్పుడైనా? మీకు వచ్చే కళలు కానీ, మీకు వచ్చే దర్శనాలు కానీ, అవి రియల్ అని ఎట్లా తెలుసుకుంటారంటే, మీ సొంత శక్తిలో మీరు దాన్ని చేయలేరు, అది రియల్ అని అర్థం. హల్లెలూయా. ఎందుకని? నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు నువ్వు ఆయనకు మహిమ చెల్లిస్తావు. నువ్వు అంతా అయిపోయిన తర్వాత ఏమంటావు? దేవుడు కానీ చేయిపోయి ఉంటే జరిగి ఉండేది కాదు. హల్లెలూయా. దేవుడు ఎందుకు కార్యాలు చేయాలి? అందరూ అడగండి, ఎందుకు కార్యాలు చేయాలి? మనం ఆయన బిడ్డలం కాబట్టి, మన ద్వారా ఆయన తన నామాన్ని మహింపరచుకోవాలి కాబట్టి. హల్లెలూయా. మన పిల్లలు కూడా ఆయన నామాన్ని, ఆయన చేసిన కార్యాల్ని ఘనపరచాలి, మహింపరచాలి కాబట్టి ఆయన కార్యాలు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. కొంతమంది ఎలా అంటున్నారో తెలుసా? చెప్పారులేండి, ఆయన చేశాడులేండి కార్యాలు, అందుకే నీకేం జరగట్లేదు బిడ్డ.
నాకెప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది నా జీవితంలో. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీకు విశ్వాసం ఉంది, హల్లెలూయా. ఆ రెల్మ్, ఆ డైమెన్షన్ దేవుడు ఈ రోజు నుంచి మనకి తెరచును కాక. ఈ సంఘంలో ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. ఎందుకని? ఆయన ఆత్మను పంపిస్తాడంట, మన మధ్యలో ఏం చేస్తాడంట? అద్భుతాలు చేస్తాడంట. అద్భుతాలు చేసినప్పుడు ఏమవుతుంది? అందరి ఎదుట ఆయన నామము మహిమపరచబడతా ఉంది. ఆ అద్భుతాలు జరిగిన తర్వాత ఆ స్వాస్థ్యాన్ని తీసుకొని మనం ఏం చేస్తున్నాము? మన పిల్లలకి ఇస్తున్నాం. అరే, మన దేవుడు ఇలాంటోడురా, మన దేవుడు ఇలాంటి కార్యాలు చేశాడురా, మన దేవుడు నేను చనిపోతున్న టైంలో నేను లేపాడురా. అలా అత్యంత తక్కువ స్థానంలో ఉన్నప్పుడు మన దేవుడు నన్ను లేపి సింహాసనం మీద కూర్చుండబెట్టాడురా. అలాంటి సాక్ష్యం ఇక్కడున్న అనేక మంది చెప్పబోతా ఉన్నారు రాబోయే సీజన్లో. హల్లెలూయా. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? అవి జరగకముందు ఆయన ఏం చేస్తున్నాడు? విశ్వాస వాక్కును పంపిస్తున్నాడు. నాలాంటి వాడికి ఒక ఆయన 1,00,000 కరెంట్ షాకులు పెట్టి పంపిస్తున్నాడు మీ ముందు. వాళ్ళతో ఏదో మాట్లాడు, జరగాలి. హల్లెలూయా. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ చేయడానికి ఇందాక నేను చెప్పినట్టు దేవుడు అది చేయమన్నాడు. ఇప్పుడు చేయాలంటే నేనేం చేయాలి? నాకు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయో, ఎవరు సపోర్ట్ ఇస్తారో, అవునా? ఎవరన్నా నాకు అపోజిషన్ వస్తారా, నాకు వ్యతిరేకంగా పనిచేస్తారా, ఎవరన్నా నన్ను ఏదన్నా అంటారా, వీటన్నిటి మీద నేను కాన్సన్ట్రేషన్ పెట్టాను అనుకో, దాంట్లోకి నేను వెళ్ళలేను. ఇప్పుడు నేనేం చేయాలి? విశ్వాస వాక్యాన్ని వినాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళు చెప్తారా? ఫీడ్ యువర్ ఫెయిత్ అండ్ స్టార్వ్ యువర్ డౌట్స్. ఏం చెప్పాను నేను? విశ్వాసంతో నిన్ను పోషించుకొని నీ అనుమానాలన్నీ అండగట్టేసాయి. హల్లెలూయా. విశ్వాసంతో నిన్ను పోషించుకుంటా ఉన్నప్పుడు అందరు చెప్పాలి, ఏం చేస్తాడు ఆయన? ఏం చేస్తాడు? ఆత్మని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆత్మను అనుగ్రహించి ఏం చేస్తాడు? అలా నిన్ను వదిలిపెట్టాడు. ఏం చేస్తాడు? నెక్స్ట్ ఏం చేస్తాడు? మీలో అద్భుతములు చేయిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఆ ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాను, దేవుడు చూపించాడు. చాలాసార్లు మనం ఎలా ఉంటామంటే, దేవుడు మనకి ఏదైనా చెప్పినప్పుడు, చూపించినప్పుడు ఆయనే చేసుకుంటాడులే, ఆయనకే జరిగిద్దిలే, ఆయన చేస్తే చేసుకున్నాడు, లేకపోతే లేదు, ఆయన కార్యం చేస్తే ఏందంట, చేయకపోతే ఏందంట. ఇంకా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆయన ఎవడు అనేదాకా వచ్చారు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు. అందుకని దేవుడు ఆ తరంలో నన్ను పాస్టర్గా చేయలేదు. దేవునికి స్తోత్రం. అప్పటికల్లా నా పని నేను ముగించుకుంటాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పడం ఇంకా కష్టం, ఇంకా పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళు, అవునా? ఇప్పుడు నేనేం చేయాలి? అది జరగాలంటే దేవుడు నాకెందుకు చూపించాడు? అది దేవుని చిత్తమా కాదా నేను తెలుసుకోవాలి. అది జరిగితే ఉపయోగం ఏంటి? చాలామంది దేవుని బిడ్డలు, నువ్వు ఆశీర్వదించబడంటే పాస్టర్కి ఏదో పిచ్చిపట్టి డబ్బులు ఎక్కువ కావాలని చెప్తున్నాడు అని వాళ్ళకి అట్లా అర్థమైంది. మిమ్మల్ని దేవుడు ఎందుకు కంపెనీలు పెట్టమంటున్నాడు? దేవుడు ఎందుకు ఆశ్రయించబడమంటున్నాడు? ఎందుకో తెలుసా? మీరు ఒక 100 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరయ్యా మీ బాస్ అంటారు. ఎవరయ్యా మీ బాస్ అన్నప్పుడు మీ పేరు చెప్తారు. మీ పేరు చెప్పి నువ్వేమంటావు? నాదేం లేదు, ఆయన దయ చూపించాడు, నన్ను ఆయన లేపాడని చెప్తావు. హల్లెలూయా. దేవుడి సంఘాన్ని ఆశ్రయించినప్పుడు మనం అలానే ఉంటాం. అందుకు దేవుడు నిన్ను ఆశ్రయించాలనుకున్నాను. నీ సెల్ఫ్ కోసం కాదు, నీ పేరు కూడా ఆయన బయటికి తీసుకొస్తాడు. కానీ దానికోసం మాత్రమే కాదు, నీ పేరు బయటికి తీసుకురావడం ద్వారా ఆయన పేరుని బయటికి తీసుకొని వస్తాడు. ఎందుకని? నీ పేరు ఎల్లప్పుడు కూడా ఆయన పేరుని సూచిస్తూ ఉంది కాబట్టి. హల్లెలూయా. అందరూ నన్ను అడగండి, దేవుడు ఈ సంఘాన్ని ఆశ్రయిస్తే ఏం జరుగుతుంది? ఏం జరిగిద్ది? దేవుడు మనల్ని బాగా ఆశ్రయిస్తే మనం ఏం చేస్తాం? మేబీ ఒక 1000 మంది అనాథల్ని పోషించేవారుగా మనం ఉంటాం. హల్లెలూయా. మేబీ ఒక 1000 మంది పిల్లల్ని చదివించే వాళ్ళుగా ఉంటాం. ఇప్పుడు మనము ఆశ్రయించబడి మనం ఏం చేస్తున్నాం? అబ్రహాం సంతానంగా మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్నాం. హల్లెలూయా. ఆ ప్రాసెస్లో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కూడా వ్యక్తిగతంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నిన్ను ఆశ్రయించిపోతే నువ్వు అసంతృప్తిలో ఉంటావు కదా. ప్రభా, ఇంత చేశాను, అంత చేశాను, నాకేం వచ్చిందయ్యా చెప్పా నువ్వు అంటావు కదా. అది అనకుండా దేవుడు ఏం చేస్తాడు? నీకు కూడా కొంచెం కమిషన్ ఇస్తాడు. రే 5% తీసుకో, రే 10% తీసుకో, నీకు ఎక్కువ తీసుకో, మాట్లాడు మాకు అంటాడు. ఆ 5%లోనే భయంకరమైన ఆశీర్వాదం ఉంటుంది. అలా మిగిలిన 90% ఏం చేస్తుంది? అనేక మంది బయట ఉన్న వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంది. హల్లెలూయా. అలాంటి సంఘంగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఎల్లప్పుడూ పొంగి పొర్లే అనుభవంలో,
హల్లెలూయా. అందరూ నాకు చెప్తారు, ఈ రోజు నుంచి విశ్వాసం ద్వారా దేవుని ఆశీర్వాదం నా కేర్ ఆఫ్ అడ్రస్. ఈ 10 మంది వేగు చూసి వచ్చిన వాళ్ళు ఏమన్నారు? మన వల్ల కాదు, మనం చేయలేం, మనం వెళ్తే మనల్ని చంపేస్తారు. కాలేబు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు కాలేబు ఆ అధ్యాయంలో? మనం వెళ్ళి ఒక్కసారిగా వాళ్ళ మీద పడితే దిమ్మ తిరిగిపోయి వాళ్ళకన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు కాలేబు? అది బైబిల్లో లేదండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెప్తున్నా మన భాషలో. మనం వెళ్ళి వాళ్ళ మీద పడితే, కాలేబు ఇండైరెక్ట్ ఏమంటున్నాడు? రే, నేను ఒక సింహాన్ని రా, యూదా గోత్రపు సింహం నాలో ఉంది, నేను కానీ పంజా విసిరానంటే ఇంకేయో మాటలు వస్తున్నాయి, నేను చెప్పట్లేదు. నేను విసిరానంటే పంజా మొత్తం పగిలిపోయింది ఆ దేశంలో అన్నాడు. కాలేబు ఎందుకన్నాడు తెలుసా? తర్వాత 14వ అధ్యాయంలో ఉంటుంది. కాలేబు నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించిన వాడంట. దేవుడు మోషేకి 40 సంవత్సరాల క్రితం చెప్పాడే, మీకు పాలు తేనెలు ప్రవహించి కనాన్ దేశం ఇస్తానని. ఆ మాట కాలేబు పట్టుకొని ఎన్ని సంవత్సరాలు కనిపెట్టాడు? 40 years. ఒక తరం అయిపోయేంత వరకు కనిపెట్టాడు. 40 సంవత్సరాలు తన విశ్వాసాన్ని ప్రేరేపించుకున్న వ్యక్తి ఎలా ఉంటాడు చూడు. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడు? కాలేబు, యెహోషువ వీళ్ళు మాత్రమే వెళ్తారు, ఇంకెవరు వెళ్ళరన్నారు. వెంటనే ఒక ప్లేగ్ వచ్చింది, అందరిని చంపేసింది, ఎవరు వెళ్ళలేకపోయారు. కానీ కాలేబు వెళ్ళాడు. హల్లెలూయా. అంటే కాలేబు ఏం చేశాడు? దేవుడు మోషేతో ఏదైతే మాట్లాడాడో దాని మీద విశ్వాసం ఉంచాడు. అంతే. విశ్వాసం ఉంచకుంది ఏమవుతుంది? ఆత్మ యొక్క సమృద్ధి అనుగ్రహించబడతా ఉంది. హల్లెలూయా. ద సప్లై ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద సప్లై ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ క్రైస్ట్ అంటాడు ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు. టైం లేదు కాబట్టి ఆ వచనాలు చూపించట్లేదు. ఆమేన్. ఏం చేశాడంటే 40 సంవత్సరాలు ఆ మాట మీద ఆశ పెట్టుకుంటున్నాడంట. హల్లెలూయా. కాలేబు వెళ్ళాడా? వెళ్ళాడు. ఈ 10 మంది ఎందుకు వెళ్ళలేకపోయారు? ఆ గోత్రంలో, ప్రతి గోత్రంలో శ్రేష్టమైన వ్యక్తినే బయటికి పిలిచాడు. ఆ గోత్రంలో ఆ వ్యక్తి టాప్ పొజిషన్లో ఉంటే, జ్ఞానపరంగా, యుద్ధం చేసే విషయంలో, అన్ని విషయాల్లో ఉన్నతమైన స్థానంలో ఉంటేనే వాళ్ళని సెలెక్ట్ చేసేవాళ్ళు. అవునా? ఈ 10 మందిలో ఈ 10 మంది కూడా 2 అధ్యాయాలు ముందుకెళ్తే, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో దేవుడు ఏం చేస్తున్నాడు? మోషే మీద ఉన్న ఆత్మను తీసి 70 మంది మీద పెడతా ఉన్నాడు. నేను అనుకోవటం, వీళ్ళు ఈ గోత్రంలో బెస్ట్ కాబట్టి, శ్రేష్టమైన వారు కాబట్టి, మేబీ ఆ 70 మందిలో వీళ్ళు కూడా ఉన్నారేమో. ఉండుండొచ్చు అంటారా? 70 మందిని సెలెక్ట్ చేశారండి అందరిలో. అంటే ఆ గోత్రంలో శ్రేష్టమైన వారినే సెలెక్ట్ చేస్తారు కదా. ఈ 12 మంది కూడా వాళ్ళ వాళ్ళ గోత్రాల్లో శ్రేష్టమైన వారే కదా. అంటే ఈ 12 మంది మీద కూడా మోషే మీద ఉన్న ఆత్మని దేవుడు ఏం చేశాడు? తీసి ఈ 12 మంది మీద పెట్టాడు. పెట్టిన తర్వాత ఏమన్నాడు? నువ్వు వెళ్ళి వేగు చూడండి అన్నాడు. హల్లెలూయా. కానీ కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద వాళ్ళు ఈ 70 మందిలో లేరు, కానీ మోషే మీద ఉన్న ఆత్మని వాళ్ళు కూడా పొందుకున్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఎల్దాద్ మీదాద్ అనే 2 వ్యక్తులు పాలెం లోపలుండి వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎలా కనెక్ట్ అయ్యారు ఈ డైమెన్షన్కి? ఆలోచించారు ఎప్పుడైనా? 70 మందిని సెలెక్ట్ చేశాడండి మోషే, వాళ్ళల్లో వీళ్ళిద్దరు లేరు. దేవుడు మేఘంలో దిగొచ్చి ఈ 70 మంది మీద, మోషే మీద ఉన్న ఆత్మని, ఇంకో మాట చెప్పాలి, మోషే మీద ఉన్న అనాయింటింగ్ తీసి వాళ్ళ మీద రిలీజ్ చేస్తూ ఉన్నాడు. మోషే అనాయింటింగ్ ఎంత పవర్ఫుల్లో చూడండి. దేవుడు వచ్చి ఆ అనాయింటింగ్ తీసి మిగిలిన వాళ్ళకి ఇస్తున్నాడు. దేవుడు క్లౌడ్లో, మేఘంలో వచ్చాడని ఉంటుంది బైబిల్లో. హల్లెలూయా. వీళ్ళు పాలెంలో ఉన్నారు, వీళ్ళు మనుషుల మధ్యలో ఉన్నారు, కానీ ఎల్దాద్ మీదే అనే వాళ్ళు వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు కూడా మోషే యొక్క జీవితాన్ని చూస్తూ ఉన్నారు. ఈ దైవజనుడు ఇంత విశ్వాసంతో ఎలా వెళ్తా ఉన్నాడని ఆయన ప్రేరేపించిన ఆత్మలోకి వాళ్ళు ట్యాప్ అయ్యారు. వాళ్ళు ట్యాప్ అయ్యి 70 మందిలో వాళ్ళు సెలెక్ట్ చేయబడిపోయిన వాళ్ళు ఏమంటున్నారు? ఇక్కడుండి వాళ్ళు ప్రవచిస్తూ ఉన్నారు మనుషుల మధ్యలో ఉండి. హల్లెలూయా. మేబీ వీళ్ళిద్దరిని తీసుకెళ్ళినా వేగు చూసినప్పుడు వీళ్ళు కూడా అనేవాళ్ళు, కాలేబు అన్నట్టు అనేవాళ్ళు, మనం కానీ వాళ్ళ మీద ఒకసారి పడితే వాళ్ళకి చుక్కలు కనపడతాయి అని ఉండేవాళ్ళు. అందుకని నెక్స్ట్ అధ్యాయంలో దేవుడు చాలా సీరియస్ అయ్యాడు. 40 సంవత్సరాలు మేము ఇంత కార్యాలు చేస్తూ ఉంటే ఎవడో అట్ట కనపడ్డాడని భయపడ్డారా? అసలు మీరు వద్దన్నాడు. ఆత్మను మీకు అనుగ్రహించి ఆయన ఏం చేస్తాడు? మీ మధ్య అద్భుతాలు చేస్తాడు.
హల్లెలూయా. నువ్వు నమ్మటానికి అవకాశం లేనప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మటం నేర్చుకో. విశ్వాసం ఉంచడానికి అసలు స్కోపే లేదండి ఆ పరిస్థితిలో. హలో బ్రదర్, ఆ పరిస్థితే దేవునికి కావాలమ్మా. కొంతమంది మీలో పెద్ద పెద్ద డ్రీమ్స్ కలిగి ఉన్నారు, కానీ నిద్రపోతున్నారు, మేల్కోలేదు. అందుకని అవి డిలే అవుతున్నాయి. నువ్వేం చేయాలి? ప్రతిరోజు ఏం చేయాలి? విశ్వాస వాక్యాన్ని వినాలి. విశ్వాస వాక్యాన్ని వినాలి. ఆత్మీయ సమృద్ధి చేత నింపబడాలి. కాలేపులాగా నింపబడాలి. నీ వాగ్దాన భూమి వచ్చినప్పుడు నేను వెళ్ళి దాని మీద పడ్డానంటే, హల్లెలూయా. వేరే వాళ్ళ సమస్యలు జయించడం తర్వాత సంగతి అండి. మీ వ్యక్తిగత సమస్యలు జయించడానికి కనీసం విశ్వాస అనుభవంలో ఉన్నారా? మీ వ్యక్తిగత సమస్యలు, మీ వ్యక్తిగత డ్రీమ్స్ దేవుడు చూపించి నెరవేర్చుకునే స్థితిలో ఉండడానికి ఆత్మ యొక్క సమృద్ధిని ప్రతిరోజు మీరు తీసుకుంటున్నారా? ప్రతిరోజు ఆత్మ యొక్క సమృద్ధిని మీరు తీసుకుంటున్నారా? నాకు జరగలేదు. కొంతమందిని కదిలిస్తే ఏమంటారు? నాకు జరగలేదు, నాకు అవ్వలేదు. ఈ చర్చి కాదు, అమెరికా మొత్తం తిరుగు, యూరోప్ మొత్తం తిరుగు, ఆఫ్రికా మొత్తం తిరుగు. నీ దగ్గర విశ్వాసం ఉంటే, ఆత్మ యొక్క సమృద్ధిని నువ్వు పొందుకుంటే, నువ్వు ఎక్కడున్నా దేవుడు చేయగలుగుతాడు. ఇది దేవుని యొక్క ప్రాసెస్. కొన్ని కార్యాలు ఎందుకు జరగవో తెలుసా? మనం ఆ విశ్వాసపు స్థానంలోకి రావటానికి. హల్లెలూయా. కొంతమంది దేవుని వాక్యాన్ని ఎప్పుడో వదిలేశారు. మంచి జాబ్ రాగానే ఒకేసారి 70,000 ఇచ్చారు శాలరీ, అయిపోయింది. ఇంకా వీకెండ్ పార్టీలు, తర్వాత పబ్బులు. అమ్మో, మీరు వెళ్ళట్లేదులేండి చెప్తున్నా. ఎప్పుడు ఖాళీ దొరికితే ఏ సందులో దొరదామన్నారు. హలో, పడతాయి తర్వాత, దోశలు వేసుకోవటమే తర్వాత, వర్కౌట్ అవ్వదు. విశ్వాసంలో ఉండాలి, పరిశుద్ధాత్మ పూర్ణులుగా మనం ఉండాలి, లైఫ్ని ఎంజాయ్ చేయాలి. కానీ దేవుని టైం దేవుందే, దేవుని మాట దేవునికే, దేవునికి మనం ఇచ్చే ప్రాముఖ్యత దేవుందే. హల్లెలూయా. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. వెళ్ళాడు, కాలేబు వెళ్ళాడు, స్వాధీనపరచుకున్నాడు. 85 సంవత్సరాల వయసు వచ్చింది. మళ్ళా ఎవరో శత్రువులు వచ్చారు. కాలేబు ఏం చేశాడు? వెళ్తున్నా యుద్ధానికని మళ్ళా లేచాడు. హల్లెలూయా. దేవుని ఆత్మిక సమృద్ధి కలిగితే మనం కూడా అలా ఉంటాం. హల్లెలూయా. ఎంతమంది విశ్వాసం ఉంచున్నారు దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు? హల్లెలూయా. దేవుడు మనకు ఒక సొంత ప్లేస్ ఆయన ఇచ్చును గాక. ఏంటండి అప్పుడే ఆమెన్ అన్నారు మీరు? దేవుడు మనకు ఒక సొంత ఆడిటోరియం ఆయన మనకి ఇచ్చును గాక. దేవుని చిత్తమా కాదా? ఎట్లా తెలుసు దేవుని చిత్తమని? దేవుడు ఏం చెప్పాడు మీకు? మీకేమైనా చూపిస్తే ఓకే, నాకు చూపించాడు లేదు నాకు తెలియదు. మీ లైఫ్లో కూడా అంతే. దేవుడు ఏదైనా చూపించి ఉండొచ్చు, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు, ఏదైనా ప్రవచనం వచ్చి ఉండొచ్చు. విశ్వాస వాక్కు వినేకుంది ఆత్మిక సమృద్ధిని నువ్వు పొందుకుంటావు. కొన్నిసార్లు ఇది జరగదు, నమ్మలేము, ఆ స్థానంలో ఉంటావు. మళ్ళీ నువ్వేం చేయాలి? పరిశుద్ధాత్మతో కనెక్ట్ అయ్యి మళ్ళీ నువ్వు ఆత్మలో ప్రార్థన చేసి ఆయన మాటను నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు లేచినప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, నువ్వు కూర్చున్నప్పుడు, నువ్వు ఎక్కడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? ఆయన మాట నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీ నోట్లో నుండి తప్పిపోకూడదు, ఆయన మాట నీ నోట్లో నుండి తప్పిపోకూడదు. హల్లెలూయా. నువ్వు చిన్న స్వీపర్, ప్యూన్ పొజిషన్లో ఉన్నా పర్లేదు, నేను నీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఆ కంపెనీకి దేవుడిని నువ్వు ఓనర్గా చేస్తాను. ఎందుకంటే నీతో చాలా పని ఉంది దేవునికి. హల్లెలూయా. ఆ విశ్వాస అనుభవాన్ని నువ్వు పట్టు. మనం వెళ్తున్నాం, ఇంకో లెవెల్కి మనం వెళ్తున్నాం, ఇంకో లెవెల్కి మనం షిఫ్ట్ అవ్వబోతున్నాం. మీరు ఇలానే చూస్తూ ఉంటారు. ఒకరోజు ఎవరో వచ్చి ల్యాండ్ రాసేసి మనకి వెళ్ళిపోతారు. చూస్తూ ఉండండి. నా చూడలేదు, దేవుడేం చెప్పలేదు, విశ్వాసం చెప్తున్నా అంతే. ఎవడో వచ్చి బిల్డింగ్ మనకి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. చూస్తూ ఉండండి. ఆత్మని మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. హల్లెలూయా. ప్రపంచంలో ఎప్పుడు జరగని అద్భుతాన్ని దేవుడు చేయించగలడు విశ్వాసం ఉన్న దగ్గర. మునుపు దేవుడు ఏమన్నా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడా? మోషే ద్వారా దేవుడు ఎందుకు జరిగించాడు? ఇజ్రాయెల్ ప్రజలకి ఎందుకు జరిగించాడు? వాళ్ళు ఏదో నమ్మారు, మా దేవుడు పిలిచాడు, మేము వెళ్తున్నామని నమ్మారు. మోషేతో దేవుడు అని, మోషే నువ్వు నాకెందుకు ప్రార్థన చేస్తున్నావు? మోషే ఎత్తు నీ కర్రనెత్తు. కర్రనెత్తంగా ఏమైంది? ఆ నీళ్లు ఇలా లేచి నుంచున్నాయి సముద్రం. హల్లెలూయా. మునుపు చరిత్రలో ఎవ్వరికి అలాంటి కార్యం జరగలేదు. దేవుడు ఏం చేశాడు? ఆ ఇజ్రాయెల్ ప్రజలకు చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో జరగాల్సిన అద్భుతాలు మునుపు ఎవరికి జరగండకపోవచ్చు,
అది చాలా క్రేజీ అద్భుతమైన ఉండొచ్చు, దేవుడు దాన్ని చేయగలడు. నమ్ముంటే నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. ప్రతిరోజు నువ్వేం చేయాలంటే నీ విశ్వాసపు ట్యాంక్ దాని మీటర్ ఎలా ఉందో చూసుకోవాలి. అవునా? ఏం చేయాలి? ఈరోజు నా విశ్వాసం బూస్ట్ అవుతుందా లేదా, నా లోపల ఏమైనా కదలిక ఉందా లేదా, అన్నీ చేయండి, ఎంజాయ్ చేయండి, మంచి బిర్యానీలు తినండి, అందరితో ఆడుకోండి, పాడుకోండి, బొర్లండి, ఏదేం చేయండి, అంత ఎక్సలెంట్, అంత వెరీ గుడ్. కానీ ఈరోజు నా విశ్వాసం ఎలా ఉంది? ఈరోజు ఆత్మ వలన కలిగే సమృద్ధిని నేను పొందుకున్నానా? ఈరోజు పరిశుద్ధాత్మ ఏదైనా కార్యం చేయడానికి నన్ను ప్రేరేపించాడా? హల్లెలూయా. ఆ చిన్న కనెక్షన్ చాలు మిమ్మల్ని జీవితంలో ఉన్నతమైన స్థానంలో పడడానికి. మీరు ప్రార్థన చేయట్లేదు, వాక్యం వింటలేదు, అధ్యయత లేదు, నేనేం ధర్మశాస్త్రంలో తీసుకెళ్ళట్లా మిమ్మల్ని, మనం కృపలోనే ఉన్నాం. హల్లెలూయా. ఈరోజు ఏం చేయాలి? మన నేరారోపణ అంతా వదిలేసి మనం ఏం చేయాలి? కొన్నిసార్లు మనం చేసే చిన్న ప్రార్థన కూడా అది ఎలా ఉండాలి? విశ్వాస సంబంధమైనదిగా ఉంటే అది ఎలా ఉంటుంది? చాలా పవర్ఫుల్గా ఉంటుంది. అందుకే దేవుడు ఏం చేశాడు? కొంతమంది నా బిడ్డలు అసలు ప్రార్థనే చెయ్యరయ్యా అని ఆయన ఏం చేశాడు? భాషలు పొందుకోండి అన్నాడు ఆయన. మనం ఏం చేస్తున్నాం? అది కూడా చేయలేకపోతున్నాం. కళ్ళు మూసుకొని భాషల్లో నిద్రపోతా కూడా ప్రార్థన చేయొచ్చండి. కష్టమా ఏమన్నా? అది నీకు వచ్చిన భాషే కదా, పర్లేదు, మళ్ళా ప్రారంభించు. హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసే దేవుడు. ఆయన అద్భుతాలు చేయాల్సిందే. ఆయన ఎందుకు చేస్తాడంటే ఆయన దేవుడు కాబట్టి చేస్తాడు. మనకెందుకు చేస్తాడంటే మనం ఆయన కుమార్తెలు కాబట్టి చేస్తాడు. మనల్ని ఎందుకు ఆశ్రయిస్తా అంటే అబ్రహాం ఆశీర్వాదాన్ని మన మీద రాసి పెట్టాడు కాబట్టి ఆయన మనల్ని ఆశ్రయిస్తాడు. మనం ఎందుకు ఆశ్రయించబడాలంటే అనేక మంది జీవితాలను మనం లేవనెత్తడానికి ఆశ్రయించబడాలి. హల్లెలూయా. డ్రీమ్స్ ఉన్నాయా? ఎవరికైనా క్రేజీ డ్రీమ్స్ ఉన్నాయా? నేను చెప్పే వాక్యం ఇంతకాలం నుంచి వింటా, క్రేజీ డ్రీమ్ లేకపోతే విశ్వాసాన్ని అలానే ప్రేరేపిస్తూ ఉండాలి. శారా అప్పుడు దాకా నవ్వుతూ ఉంది, కానీ ఆమెలో విశ్వాసం వచ్చినప్పుడు మృతతుల్యమైన ఆమె దేహంలోకి జీవం వచ్చిందంట. అదే అబ్రహాం అంటా ఉన్నాడు, ప్రభా 99 సంవత్సరాలు వచ్చింది, ఇంకా ఏంటి ప్రభా? లేదు అబ్రహాము, 146 సంవత్సరాలు వచ్చినా నువ్వు చేయగలవు అబ్రహాం, పుట్టించగలవు అంటున్నాడు దేవుడు ఇండైరెక్ట్గా. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరు నమ్ముతున్నారు క్రేజీగా? ఈరోజు ఒక అట్మాస్ఫియర్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ విడుదల చేశాడు. దేవునికి ఇష్టం అలాంటి వాళ్ళంటే, ఆయన్ని పిచ్చి పట్టినట్టు నమ్మే వాళ్ళంటే ఇష్టం. పాత నిబంధనలు చూసారా? సనిగే వాళ్ళని, గొనిగే వాళ్ళని, జరగలేదని వేసి పడేశాడు. ఇప్పుడు వేయడు ఆయన. అవునా? ఇప్పుడు ఎందుకు మనం కృపాకాలంలో ఉన్నాం. హల్లెలూయా. నువ్వు నమ్ముతున్నావా? ఆయన్ని ప్రతి అవసరాన్ని ఆయన తీర్చే దేవుడు. హల్లెలూయా. నీ జీవితాన్ని బాగు చేసే దేవుడు, ఆయన లేవనెత్తే దేవుడు. అంతే. ఎందుకంటే ఆయన నామాన్ని మహిమపరచుకోవడానికి. అంతే. నువ్వు అంగీకరించినా అంగీకరించకపోయినా ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? రాసి పెట్టుకో. దేవుడు నిన్ను లేపుతాడు, రాసి పెట్టుకో. ఆయన చేస్తాడు, ఎందుకంటే నీతో ఆయనకు పని ఉంది. మేబీ నీ ద్వారా ఒక 100 మంది ఆశ్రయించబడాలి, మేబీ నీ ద్వారా ఈ పట్టణం ఆశ్రయించబడాలేమో, ఎవరికి తెలుసు. హల్లెలూయా. ఫిలిప్పీలు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో వాళ్ళు ఏం చేశారంట? పౌలు గారి పరిచర్యలోకి వాళ్ళు విత్తుతా ఉన్నారంట, ఆయన రాజ్యంలోకి వాళ్ళు విత్తుతా ఉన్నారంట. వాళ్ళు ఎప్పుడైతే విత్తారో 19వ వచనంలో పౌలు ఏమంటున్నాడు? నా దేవుడు తన మహిమలో నుండి మీ ప్రతి అవసరాన్ని ఆయన తీరుస్తాడు. ఆత్మ వల్ల వచ్చే సమృద్ధి ఎలా వస్తుందో తెలుసా? దేవుని రాజ్యంలో కొన్నిసార్లు విత్తినప్పుడు, నీ మీద ఉన్న దైవజనుల జీవితంలోకి కాన్స్టాంట్గా విత్తుతా ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు? వాళ్ళకు వచ్చిన సమృద్ధిలో నువ్వేం చేస్తావు? ఆ ఆత్మ సమృద్ధిని నువ్వు డౌన్లోడ్ చేసుకుంటావు. ఫిలిప్పీ సంఘం పౌలు గారిలో ఉన్న ఆత్మ వల్ల కలిగిన సమృద్ధిని వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ విత్తనం ద్వారా వాళ్ళు దాన్ని లాక్కున్నారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఆర్థిక విషయాలు ఎట్లా నడిపిస్తాడు తెలుసా? ఆయన ఎప్పుడు నిన్ను దశంభాగం ఏమంటావు? హలో, ఇంకా నా స్టేట్మెంట్ అవ్వలేదు. ఎందుకో తెలుసా? ఆయన దానికి మించి చేయమంటాడు ఎప్పుడైనా. నేను ఇంత మటుకి ఒక వ్యక్తి దేవుడు నాకు దశంభాగం ఏమన్నాడని చెప్పాడని వినలే మంచి దైవజనుల దగ్గర, ఉత్తిత్తుల దగ్గర కాదులే, మంచి విషయం ఉన్న వాళ్ళ దగ్గర. ఎందుకని? దేవుడు వాళ్ళని ఎప్పుడు కూడా ధారాళంగా ఇవ్వమనేవాడు. వాళ్ళు కొన్ని సంవత్సరాల క్రితం దేవుడు నాకు చెప్పాడు, రే నువ్వు కానీ టైత్ మాత్రమే వేసావంటే నీకు పగిలిపోయిద్ది అన్నాడు. అలా చెప్పకపోతే అర్థం కాదు కొంతమందికి. అప్పటి నుంచి నేను ఏం చేయాలి? 2 టైత్లు వేయాలి,
3 టైత్లు వేయాలి. కొన్నిసార్లు దేవుడే ఉంటాడు వరుస 4 నెలలు 70% అంటాడు. కొన్నిసార్లు దేవుడే ఉంటాడు వరుసగా 2 నెలలు 0 ఉండాలి నీ బ్యాలెన్స్. అదిగో ఆ దైవజనుడిని కనపరచు, ఈ దైవజనుడిని కనపరచు, ఈ సంఘాన్ని కనపరచు. నేనేం చేస్తున్నాను? ఆ దైవజనుల్లో, ఆ సంఘంలో వాళ్ళకి కలిగిన ఆత్మ యొక్క సమృద్ధిని నేనేం చేస్తున్నాను? లాక్కుంటున్నాను. హల్లెలూయా. ఆ అనాయింటింగ్ తెచ్చి ఇక్కడ వదిలితే ఏమవుతుంది? అదే అనాయింటింగ్ మీరు చేసే పనిలో అది ప్రవహిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడ సాధారణంగా కూర్చొని లేరు. మనం చాలా వాటిని ఆల్రెడీ దాటుకొని వచ్చాం. చాలా మనం చేసి వచ్చాం. చాలా వాటిలో గుండా వచ్చాము. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆయన లేపే టైం వచ్చింది కొంతమందిని. కొంతమంది మీరు కంపెనీ ఓనర్స్గా ఉంటారు, కొంతమంది మీరు ఉన్నతమైన స్థానంలోకి వెళ్తారు. అలాంటి అనాయింటింగ్ దేవుడు ఇక్కడ ఇచ్చాడు. ఇఫ్ యూ కెన్ ఓన్లీ బిలీవ్. దేవుడు నాకు ఇల్లు చూపించాడండి, ఎలా వచ్చింది? నమ్ముతున్నావా? విశ్వాసాన్ని ప్రేరేపించుకుంటున్నావా? మేబీ 5 సంవత్సరాలు అది చేయబోతాడేమో. ఈ 5 సంవత్సరాలు ఆయన ఏం చూస్తూ ఉంటాడు? నీ విశ్వాసపు మీటర్ని ఆయన చూస్తూ ఉంటాడు. ఈరోజు వీడి విశ్వాసం ఎంత ఉంది, ఈరోజు వీడి విశ్వాసం ఎంత ఉంది, ఈరోజు వీడి విశ్వాసం ఎంత ఉంది. విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేసిన వెంటనే ఇప్పుడేమవుతుంది? దేవదూతలు వెళ్ళి అక్కడ స్థలాన్ని సిద్ధపరుస్తుంది. ఒకరోజు నువ్వు ప్రార్థన చేయగానే సిమెంట్ తీసుకొస్తున్నాను దేవదూతలు. ఇలా లేవండి, బయట వెళ్ళి చెప్పమాకండి, అర్థం అవటానికి చెప్తున్నాను. ఇంకో రోజు నువ్వు ప్రార్థన చేయగానే దేవదూతలు ఏం చేస్తున్నాయి? ఐరన్ తీసుకొస్తున్నాయి. ఇంకో నువ్వు ప్రార్థన చేయగానే బెడ్రూమ్ అయిపోయింది ఆల్రెడీ. హల్లెలూయా. నువ్వు దేన్నైతే చూడలేవో దాన్ని ఎప్పుడు పొందుకోలేవు. దేన్నైతే నమ్మలేవో దాంట్లోకి నువ్వు నడవలేవు. దాన్ని చూపించే ముందు, నువ్వు దాన్ని నమ్మే ముందు ఏం చేస్తాడు? దేవుడు నీకు ఒక శాంపిల్ వేసి చూపిస్తాడు. రే నేను ఇలా చేయాలనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు ఏం చేయాలి? విశ్వాస వాక్యానికి, ఆయన ఆత్మ వల్ల కలిగే సమృద్ధికి నిన్ను అప్పగించుకోవాలి. హల్లెలూయా. ఎన్నో బ్లెస్ అయ్యారు. ఈరోజు మన టైం కూడా అయిపోయింది. ఈరోజు నేను చెప్పింది ఏం అర్థం కాలేదా? ఒకే ఒక మాట, 3వ అధ్యాయం 5వ వచనం. ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. అందరు నాతో చెప్తారా? ఆత్మను నాకు అనుగ్రహించి నాలో అద్భుతములు చేయించువాడు. ఆత్మను నాకు అనుగ్రహించి నా ద్వారా అద్భుతం చేయించువాడు. ఆత్మను నాకు అనుగ్రహించి నా ప్రతి పరిస్థితిలో అద్భుతం చేయించువాడు. హల్లెలూయా. 5 years 10 years అయిపోయేసరికి ఒక్కళ్ళు ఒక డైరీ రాయాలి. అన్ని అద్భుతాలే ఉండాలి అందులో. అప్పుడు నీకు విశ్వాసం ఉందని నేను నమ్ముతా. దేవుడు చేస్తాడండి. దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు కొంచెం టైం పట్టొచ్చు. కొన్నిసార్లు ఓర్పుతో, సహనంతో నువ్వు ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ ఆ ఓర్పుకున్న టైంలో, సహనంగా ఉన్న టైంలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను ఒక బలమైన ఒక కోట గోడగా ఆయన నిన్ను సిద్ధపరుస్తూ ఉంటాడు. శత్రువు వేసే అగ్ని బాణాలన్నీ నువ్వు విశ్వాసంతో ఆర్పేస్తూ ఉంటావు. హల్లెలూయా. మీ బిడ్డలు పక్కదారిలో వెళ్తున్నారా? విశ్వాసంతో నువ్వు ఆ బాణాలను ఆర్పేస్తావు. హల్లెలూయా. మీరేం నమ్ముతున్నా నాకు తెలియదు. ఈరోజు ఈ సర్వీస్లో మీరుండి మీ ఖాళీ చేతులతో ఇక్కడ వచ్చి ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితిలో ఉన్నారా? నేను చెప్పే వాక్యాన్ని నమ్మండి. ఆ 2 చేతులు కాదు, ఇంకెన్ని ఉంటే అన్ని చేతులు నింపబడతాయి. హల్లెలూయా. ఈ వాక్కు చాలు. ఎవరు సహాయం చేస్తారో తెలియదు, ఎవరు డబ్బులు ఇస్తారో తెలియదు, ఏ దేవదూత ఏ సూట్ కేసు పట్టుకొస్తాడో తెలియదు. ఆత్మని మీకు అనుకరించి, నా బాధ్యత ఏంటో తెలుసా? ఆ ఆత్మ మీ దగ్గరకు వస్తుందా లేదా చూడటం నా బాధ్యత. ఆత్మ ఆ వాక్యం ద్వారా మీ లోపలికి వచ్చిందా? ఎరగదీస్తారు. జస్ట్ కళ్ళు మూసుకుందాం ఎక్కడున్నా కానీ.